హద్దులు లేని స్వేచ్ఛ, భద్రత కరువైన అమ్మాయిలు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నాను? నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా తల్లిదండ్రులు దీనికి కారణమని నేను అంటున్నాను. అమ్మాయిలది 1% కూడా కారణం కాదు. అమ్మాయిలకు భద్రత లేకపోవడానికి వారి నుండి 1% కూడా కారణం కాదని నేను చెప్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నా? మునుపు మనం ఎలా ఉండేటోళ్ళం? మునుపు ఉమ్మడి కుటుంబాలు ఉండేటి, ఎక్కడ చూసినా ఉమ్మడి కుటుంబాలు ఉండేటి. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, అత్త మామలు కానీ, ఇటు నానమ్మ తాతలు కానీ, అమ్మమ్మ తాతలు కానీ, ఇలా ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి కుటుంబాలు అనేటివి ఉండేటి. మన ఇంట్లో ఒకరు కాకుండా ఒకరు ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే, మనం ఇంట్లో ఒకరు ఉండి ఒకరు లేకున్నా కూడా ఒకరు కాకుండా ఇంకొకరు వాళ్ళని పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే, వాళ్ళలోని మార్పులు ఏమైనా వస్తే వెంటనే గమనించి, అరే అది అట్లా కాదు, దీన్ని సరైన మార్గంలో వెళ్ళాలి, మీరు చేస్తున్న తప్పు అని చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు అనేది ఉండడం జరిగేది. కానీ ఇప్పుడు ఉద్యోగాల రీత్యా కొందరు పట్టణాలు పోయి పని చేసుకుంటారు, కొందరు ఎక్కడ జాబ్లు వస్తే అక్కడికి వెళ్ళి పని చేసుకోవడం ద్వారా ఏమైపోతుందంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి రాను రాను కరువైపోతున్నాయి. అది కొందరు తమ స్వార్థం కోసం చేసుకుంటారు, కొందరేమో ఉద్యోగరీత్యా చేసుకుంటున్నారు. ఎట్లయితే ఏంది కానీ మొత్తానికి ఉమ్మడి కుటుంబాలు అనేవి దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలా వచ్చినప్పుడు మరి ఉన్న దాంట్లో మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం మన పిల్లలతో మనం ఎంత టైం కేటాయించుతాం అనేదే ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్తున్నానండి, ఇలా 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు వచ్చే వరకు మన అమ్మాయిలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూసుకుంటే 16 సంవత్సరాలు వచ్చేదాకా పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వద్దు అని ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అది ఎంత మంచి శుభ పరిణామం తెలుసా? అలా ఇప్పుడు ఎవ్వరు చూడు పిల్లలు కానీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు చేతులలో ఫోన్లే ఉండవుతాయి. ఇటు పిల్లల కోసం కూడా వాళ్ళు ఒర్రద్దనే ఓ ఫోన్లు కొనియబడతారు, ఇటు మీరు ఫోన్లు పట్టబడతారు. ఇటు నువ్వు ఇంట్లోకి వచ్చిన వాళ్ళ పిల్లలతో ఏమైనా టైం స్పెండ్ చేస్తాను అంటే అది కూడా లేదా. ఇటు వచ్చి నీ సెల్లులో నువ్వు గీక్తా అంటావు, అటు పిల్లల సెల్లులో రీల్స్, మళ్ళీ వాళ్ళు ఏమైనా మంచి చూస్తానంటే అది కూడా లేదు. ఆ కుళ్ళు జోకులు ఇలాంటి వాటికి అట్రాక్షన్ అయిపోతా అంటారు. అట్లా అట్రాక్షన్ అయ్యి ఏమవుతుందని అంటే అశ్లీల వీడియోలు కూడా అలా రావడం జరుగుతుంది. అలాంటప్పుడు కొన్ని బాడీ షేపింగ్, స్లిమ్గా ఉండడం, ఇలాంటి అన్ని వాళ్ళ మెదడులో నాటకపోతూ ఉంటాయండి. మీరు కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అబ్జర్వ్ చేసుకుంటుండి మన పిల్లలతో టైం కేటాయించడం ద్వారా వాళ్ళు బయట జరిగే విషయాలన్నీ మనతో పంచుకునేటట్టు ఉండాలి. అలాగే పిల్లలకు మనం మనీ మేనేజ్మెంట్ అనేది కూడా నేర్పియాలి. మనం ఎట్లా కష్టపడి బతుకుతున్నాం, మన ఫ్యామిలీ విలువలేంది, మనం ఏదైనా తప్పు చేస్తే బయట సమాజంలో మన గురించి ఎట్లా తప్పుడు ఆలోచిస్తారు, ఇవన్నీ పిల్లలకు అర్థం కావాలి. మీరు కష్టపడేది, మీరు కష్టపడి సంపాదించేది మీ పిల్లల కోసం అనేది కూడా అది అర్థం కావాలి. మీరు పిల్లలు అడుగుతున్నారు కదా అని ఏది పడితే అది కొనించుకుంటూ పోతా అంటే వాళ్ళు మనం అడిగితే వీళ్ళు ఏదైనా కాదనరు అనే ఆలోచనలోనే ఉండిపోతారు. ఇది కాదు కదా మనం నేర్పించాల్సింది. పిల్లలు ఏదైతే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం అనుకుంటామో వాళ్ళతోనే సరైన సమయం కేటాయించండి. వాళ్ళకి కావాల్సింది మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మనం సమయం కేటాయించకపోవడం వల్లనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. ఇది ఎందుకు తెలుసా? ఇంట్లో మనం పోయి వచ్చేసరికి ఇటు మీరు ఉద్యోగాలకు వెళ్ళచ్చు, ఇంట్లో హౌస్ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండరు చేయబట్టి పిల్లలతో కొందరు తల్లిదండ్రులు ఏమని చెప్పుకుంటారు తెలుసా? పిల్లలు బయటకు, మా పిల్లలు ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళారండి, ఎవరితో కలవలేకపోతున్నారండి, ఆడుకోమని బయటికి పోరా అంటే పోలేకపోతున్నారండి, ఎప్పుడు చూడు మొబైల్ పట్టుకొని ఆడతారు. ఇక ఆడమంటే ఆడారా? మీరు చేసేది ఏంది? సెల్లు పట్టుకునే కదా మీరు ఆడేది. పిల్లలకు మీ కుటుంబ సభ్యులు ఎవరో తెలియజేయండి. పోనీ అత్తమామలు ఇట్లా వేరే తెలియని దూరం చుట్టారికం దగ్గరికి పంపించండి. ఖాళీ సమయంలో ఉంటే ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో బయట పోయి ఆడుకోమని నేర్పియండి. అదే బయట పోయి ఆడుకుంటా అంటే అరే ఊకేం ఆడుకుంటావు రాచి బుక్కులు పట్టుంది. ఇక వాళ్ళకు బయట స్వేచ్ఛ, బయట ప్రపంచం అనేది తెలియకుండా చేస్తాను కదా. ఇటు కుటుంబ సభ్యులు అనేటోళ్ళు ఎవరనేదే తెలియకుండా చేస్తాను కదా. కుటుంబ సభ్యులతోని పోతే అరే వాళ్ళు అట్లుంటారు, మనం కూడా బయట ప్రపంచం అనేది పిల్లలకు తెలియాలి కదా. అలా తెలిసినప్పుడే కదా పిల్లల్లో అరే మనం బయట ప్రపంచంలో పోతే మనకి ఇట్లుంటుంది, మనం ఏదైనా మాట్లాడితే అవతల వాళ్ళ రియాక్షన్ ఇట్లుంటుంది అనేది తెలిసేది. ఇప్పుడు మీరు ఏం మాట్లాడకుండా సైలెంట్ ఉండేసరికి వాళ్ళకి ఏమైపోతుంది తెలుసా? ఇప్పుడు ఈ మొబైల్ వాడకం వల్ల ఇటు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏది తీసుకున్నా కూడా సోషల్ వేదికగా పరిచయాలు పెరిగిపోతూ ఉంటాయి. అవి సరైనవే కాదనేటివి మనము గైడ్ చేయలేము. ఎందుకంటే మనం ఇంట్లో సరిగ్గా మాట్లాడిపోతే ఆ ఫేస్బుక్లో ఆ ఇన్స్టాగ్రామ్లో ఎవడో ఒకడు పరిచయం అయ్యి కొంచెం మంచిగా మాట్లాడేసరికి దానికి అట్రాక్ట్ అయిపోతూ అంటారు అమ్మాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటిది? కొంచెం మంచిగా మాట్లాడితే చాలు.
ఆ కొంచెం మాట్లాడితే అరే మన ఇంట్లో దొరకని స్వేచ్ఛ, అరే వీళ్ళు మనతో మంచిగా మాట్లాడతారు కదా అని వాళ్ళు అట్రాక్షన్కి లోనైపోతారు. అవతలోడు దీన్నే ట్రాప్గా యూజ్ చేసుకొని వాడు చేయాల్సిన నికృత చేష్టలన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఇందుకే చెప్తున్నా వాళ్ళకి భద్రత ఎందుకు కరువు అవుతుందని చెప్తున్నానంటే, ఇంట్లో మనం సరైన స్వేచ్ఛ ఇవ్వలేకపోతున్నాం. ఆ స్వేచ్ఛ అనేది బయట ఎవరో కొత్త వ్యక్తుల ద్వారా, ఫ్రెండ్ రిక్వెస్ట్ల ద్వారా, ఆన్లైన్ పరిచయాల ద్వారా ఇలాంటివి జరగడం ద్వారానే, అమ్మాయిలకు ఈ అట్రాక్షన్కు లోన్ అవ్వడం ద్వారానే ఇలాంటి అత్యాచారాలు కానీ ఇలాంటి ఘోరమైన సంఘటనలు కానీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. అమ్మాయిలది మీద 1% కూడా తప్పు లేదు. ఎందుకో నేను చెప్తున్నానంటే, తల్లిదండ్రులుగా ఇటు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నానమ్మ తాతగా, అమ్మమ్మ తాతలు కానీ వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మన పిల్లలు పెద్ద అవుతున్నారంటే దానికి కారణం తల్లిదండ్రుల మీదనే బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లలకు మంచి విలువలు నేర్పియండి. బయట సమాజానికి పోతే మునుపున్న కాలం వేరు, మునుపున్నది వేరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలం మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత రక్షణ. మనం వేసుకునే దుస్తుల కాడికెళ్ళి మొదలు పెడితే ప్రతిదీ, అంటే నేను ఈ మోడర్న్ కండిషన్స్, మోడర్న్ ట్రెండ్ ఫాలో అవ్వద్దని నేను చెప్పట్లేదు. కానీ మన పద్ధతులకు తగ్గట్టు ట్రెండ్ ప్రతిదీ అప్గ్రేడ్ కాండి, కానీ దానికి విలువలతో కూడిన అప్గ్రేడ్ కాండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే అమ్మాయిల పైన అత్యాచారాలు అనేవి చూస్తుంటే చాలా బాధ అవుతుంది. అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలని అంటే, మనము మన అమ్మాయిలను దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు సరైన పద్ధతిలో మీరు మంచి సమయం కేటాయించుకుంటా వాళ్ళతోనే మంచిగా చెప్పాలండి. ఏది చెప్పినా కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మంచిగా. బెదిరించి ఏదో చేద్దాం అనుకుంటే ఇప్పుడున్న వ్యవస్థ చాలా దరిద్రంగా ఉన్నది. ఏమన్నా అంటే సూసైడ్స్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఈ ఆన్లైన్ దరిద్రం ఏందని అంటే, ఈ రీల్స్ చేయబట్టి చిన్నవాడికి కూడా దాంట్లో ప్రతిదీ ఆడు, ఆఖరికి ఆ నీళ్ళ స్పూన్తో ఆడుకున్నా కూడా దాన్ని వీడియో దేశాల్లో పెట్టబట్టే. ఇప్పుడు దాంట్లో మనం ఏమైనా చక్కటి చూస్తున్నామా అంటే అది కూడా కాదు కదా. ఎవడన్నా మంచి విషయాలు చెప్తానంటే దాన్ని చూడరు. ఇది మనకు తెలియదా, ఈడేంది మనకు చెప్పేది, గిట్లుంటుంది. కానీ అదేదో కుళ్ళు జోకులు, ఈ ఎటకారం, డబుల్ మీనింగ్ డైలాగులు వచ్చే జోకులు, ఈ పిల్లలను అట్రాక్ట్ చేసేదానికి ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి అని అంటారు. చూసిన పిల్లలు ఏమవుతుందంటే 1+1 = 2 అనేసరికి అరే అది మనకు తెలియదు, అరే వాళ్ళు 2 అని అంటారు, దానికి లైక్ చేస్తారు. అట్లా వాళ్ళు ఏమవుతుందంటే ఎడిక్ట్ అయిపోతారు. పిల్లలు కూడా ఎట్లానంటే చిన్న అలా మనం చెప్పరాకుండా ఏంటంటే, ఇప్పుడు 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ పిల్లలకు దాంట్లో రీల్స్ ఓపెన్ చేసేసరికి ఏమవుతుందంటే, పిల్లల మైండ్ డైవర్ట్ చేయడానికి కూడా ఎట్లాంటివి పెడుతున్నారంటే, ఇందులో ర్యాబిట్ ఫాస్ట్గా ఉరుతుగా, లయన్ ఫాస్ట్గా, ఎవరు కరెక్ట్ చెప్తారో వాళ్ళు కరెక్ట్ చెప్పిన వారు దీన్ని లైక్ చేయండి అని అంటున్నారు. అట్లా లైక్ చేసుకుంటే వాళ్ళు అదికే ఎడిక్ట్ అయిపోతూ అంటారు. అంతేగాని దాంట్లో మంచి విషయాలు అనేది చూసేది ఉండదు. దయచేసి తల్లిదండ్రులుగా మీ అందరికి కూడా చెప్తున్నా, ఒక చదువుకు సంబంధించినంత మందం మాత్రమే మీ మొబైల్ ఫోన్లు పిల్లలకి ఇవ్వండి తప్ప వేరే ఏ రీల్స్ కానీ వాళ్ళతోని ఈ డ్యాన్సులు చేయించుడు ఇలాంటివి మాత్రం దయచేసి పెట్టుకోకండి. ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళు సెల్లుకు అడిక్ట్ అయిపోయి మనము ఈ సోషల్ మీడియాలో మనను కూడా ఎక్కువ మంది చూడాలనే ఆలోచన వాళ్ళ బుర్రలో నాటకపోతా ఉంటాయి. ఇప్పుడు కొందరు మీరు ఏం చేస్తారంటే, ఒక సోషల్ మీడియాలో ఏదైనా చిన్న అమ్మాయి కానీ చిన్న అబ్బాయి కానీ వీడియో వేసి వీడియో వాళ్ళు వైరల్ అవుతా అంటే మన పిల్లల్ని కూడా అట్లా రెడీ చేసుకొని మనం కూడా చేద్దామని చేస్తూ అంటారు. అది కరెక్ట్ కాదు. పిల్లలకు చదువు నేర్పియండి, జ్ఞానం నేర్పియండి, మంచి పద్ధతులు నేర్పియండి. మీకు ఇదంతా తెలుసుండా కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, కనీసం ఒక్కరు మారినా కూడా నాకు సంతోషమే అండి. ఈ వీడియో చూసి నాకు ఒక్కరు మారినా కూడా సంతోషమే. ఎందుకంటే అమ్మాయిలను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన కుటుంబం అంతా బాగుంటుంది. దయచేసి కుటుంబంతోనే టైం స్పెండ్ చేయండి, వారికి సరైన జీవితాన్ని అందించండి, వాళ్లకు మంచి చదువులు చదివించండి. వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకో. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకొని మరీ అలాంటివి చేయండి. అలాంటప్పుడే మన అమ్మాయిలు స్వేచ్ఛగా బయట తిరగగలుగుతారు, ఏదైనా అనుకునే సాధించగలుగుతారు. ముఖ్యంగా వాళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచేటట్టుగా మీరేమైనా నేర్పించండి. మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలా ఏదైనా కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ వాళ్ళలోని ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప దెబ్బతీసే విధంగా ఉండద్దు. మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, అందరూ కూడా తప్పకుండా కుటుంబాలకు విలువలు ఇచ్చి అందరితో కలిసికట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక
మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ బండారి కిరణ్. నా ఛానల్ వచ్చేసి బీకే వాయిస్ ఏ కామన్ మ్యాన్ థాట్స్. థ్యాంక్ యూ.